ఈరోజు చౌటుప్పల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి త్రిబులార్కి అతి దగ్గరలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. దీని గురించి పూర్తి విషయం చెప్పడానికి ఈ వెంచర్కి సంబంధించినటువంటి చెరుకూరి వెంకట రమేష్ గారు మనతోటి ఉన్నారు. చెరుకూరి రమేష్ గారిని అడిగి దీని విషయాలన్నీ తెలుసుకుందాము. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ ఎక్కడుంది, ఈ వెంచర్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఈ వెంచర్ ఏం అప్రూవ్డ్ ఉంది, ఏంది అనేది మిగిలిన విషయాలు సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంచిగా ఉంది సార్ మీ వెంచరు. ఏంటంటే చాలా వెంచర్స్ చూసినాం మనము, డెవలప్మెంట్లు అనేది చాలా వరకు ఆగిపోతాయి. మీ దాంట్లో మొత్తం డెవలప్మెంట్స్ తోటి మొత్తం కంప్లీట్ అయ్యి ఉంది సార్. ఇది మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది సార్ ఈ వెంచర్? 40 acres. 40 ఎకరాలలో. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? 450 ప్లాట్స్. ఓకే. ఎన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి సార్? ఆల్రెడీ 400 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకే. ఒక 50 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్. అవైలబుల్లో ఈస్ట్ వెస్ట్ ఉన్నాయా సార్? ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. ఓకే. ఇది ఏ అప్రూవ్డ్ సార్? హెచ్ఎండిఏ అప్రూవ్డ్, టిఎస్ రేరా అప్రూవ్డ్. ఓకే. విత్ ఎల్పీ నెంబర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చూసిరు కదండి, ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. విత్ ఎల్పీ నెంబర్ తోటి టిఎస్ రేరా అప్రూవ్డ్ తోటి ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈరోజు వెంకట రమేష్ గారి ద్వారా ఈ ప్రాజెక్టును మీ ముందరికి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో మనం ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మనము ఈ వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం? హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నామా? హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 100% కంప్లీట్ అయిపోయినాయి మొత్తం డెవలప్మెంట్స్. మెయిన్ రోడ్ 60 feet రోడ్ ఇది. అండ్ పక్కన 40 feet రోడ్ ఇది పార్క్ పక్కన. అలాగా 40 feet రోడ్, 33 feet రోడ్, 30 feet రోడ్స్, బీటీ రోడ్స్ ఇచ్చాము. అండ్ కర్బింగ్ స్టోన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, 100% కంప్లీట్ అయిపోయింది మీకు. అండ్ వాటర్ కనెక్షన్ ఇచ్చాము ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది అక్కడ. అది కాకుండా మనం ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ కి ఈశాన్యం వాటర్ కనెక్షన్ ఇచ్చాము. అండ్ ఆగ్నేయంలో మనం ఎలక్ట్రిసిటీ లైన్స్ పోల్స్ వేయడం జరిగింది. అంటే వాస్తు ప్రకారం కంప్లీట్ చేస్తాం. 100% వాస్తు ప్రకారం. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా దగ్గర పడిపోయింది, కంప్లీట్ అయిపోయింది. గేట్ ఒకటి పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ 100% డెవలప్మెంట్స్ వెంచర్ ఇది. పార్క్స్ ఎన్ని పార్క్స్ ఇస్తున్నారు సార్? 4 పార్కులు ఉన్నాయి మొత్తం. ఓకే. టోటల్ గా 4 పార్కులు కంప్లీట్ అయిపోయాయి. మొత్తం డెవలప్మెంట్స్ అయినాయి. అండ్ మొత్తం ప్లాంటేషన్ గానీ అంతా కూడా మంచి ప్లాంట్స్, పూల మొక్కలు వేయడం జరిగింది. అవునవును. అంటే చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెంచర్లకు రాగానే అరే ఇక్కడ ఒక ప్లాట్ తీసుకోవాలరా అన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఇది ఏంటంటే చాలా వెంచర్లు చూసినాం మనము, డెవలప్మెంట్లు అనేది ఆపేస్తారు. మనకేందంటే మీరు అదే కాకుండా డెవలప్మెంట్ తో పాటుగా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఇచ్చేసి ఇప్పుడు మనకేందంటే మనకి సిటీకి దగ్గరలో ఉన్నది, ఇది చౌటుప్పల్ సిటీకి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి మనకి ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం. యాక్చువల్గా ఓఆర్ఆర్ నుంచి ఇది జస్ట్ మనకు 20 minutes డ్రైవ్ ఇది. ఓకే, సూపర్. అండ్ పక్కనే రీజనల్ రింగ్ రోడ్, బిసైడ్ ది మన ప్రాజెక్ట్ పక్కనే రీజనల్ రింగ్ రోడ్. ఓకే. అండ్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది రీసెంట్ గా గవర్నమెంట్. అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే ఇది వెంచర్ కి చాలా ఫెచింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. మెయిన్ రోడ్ మీద వెంచర్ ఇది. ఫుల్ ట్రాఫిక్ రోడ్. అండ్ లోపలికి మనం 60 feet రోడ్ వేసాము కాబట్టి కస్టమర్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ పక్కన వచ్చేసరికి త్రిపుర బయోటెక్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ పక్కన బొటానికా కంపెనీ ఉంది. అండ్ మహతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఆపోజిట్ లో ప్రతిష్ఠా కంపెనీ, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండి పక్కన జాబ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ జోన్. యాక్చువల్ గా చాలా మంది చెప్తారు ఇది వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది. ఆల్రెడీ కంపెనీస్ వచ్చినాయి. అండ్ కూడా అన్ని కంపెనీస్ లో 600 to 400, 500 ఎంప్లాయ్, అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఒక 5000 ఎంప్లాయీస్ అవైలబిలిటీ ఉంది. ఇది ఎంప్లాయ్మెంట్. అండ్ చౌటుప్పల్లో అన్ని డెవలప్మెంట్స్, అన్ని బ్యాంక్స్ వచ్చినాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంక్. కాబట్టి ఏంటంటే కస్టమర్ ఇక్కడ కనుక కట్టుకున్నట్టయితే అతనికి ప్రశాంతమైన ప్లేస్ లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ వెంచర్ లో ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ పూట పికాక్స్ రావడం కానీ, బర్డ్స్ రావడం కానీ, ఈవినింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాకింగ్ ట్రాక్స్ మనం పెట్టాం గ్రౌండ్.
అండ్ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఒకటి డెవలప్ చేసి పెట్టాం ఒక 2.5 acres లో. కాబట్టి ఏంటంటే చాలా వరకు ఫెచ్చింగ్ ఉన్న వెంచర్. కస్టమర్ కొనుక్కున్నాడంటే చాలా లాభం వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది. కనపడుతుంది సార్. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టే ఆలోచన అనేది ఇక్కడ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎక్కడనో పెట్టి పెరుగుద్దో పెరగదో అనుకునే దానికంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే రేపటి మంచి రిటర్న్స్ వస్తాయి అన్నదానికి ఈ వెంచరే ఒక కారణము. మనకి పక్కనే కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయట్టుంది కదా అవును సార్. అంబిడస్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, ఫంక్షన్ హాల్స్ అయితే ఈ రోడ్ లో ఒక 10 ఫంక్షన్ హాల్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 10 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ కి చాలా డెవలప్మెంట్స్ ఉన్న పర్టికులర్ సైట్ లో చాలా డెవలప్మెంట్స్. ఒక్కసారి మా కోసం ఏంటంటే సార్, మా వ్యూవర్స్ కోసము అసలు ఈ వెంచర్ ఏ ఏరియాలో ఉంది, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఏ విధంగా ఎలా రావాలి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఎల్బీ నగర్ లో మనం స్టార్ట్ అయినట్టయితే ఈ వెంచర్ వరకు కూడా ఇప్పుడు విజయవాడ హైవే 8 lanes రోడ్ వేయడం జరిగింది. అవును సార్. అండ్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ నుంచి పెద్దంబర్పేట, అక్కడ కూడా దారిలో ఒక 9 ఫ్లైఓవర్స్ వస్తుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక ఫారెన్ లొకేషన్ లో ఎట్లయితే రోడ్స్ వేస్తారో ఉన్నాయో అలాంటి ఇక్కడ టెక్నాలజీ పట్టుకొచ్చి రోడ్స్ వేయడం జరుగుతుంది. అండ్ మన ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి మధ్యలో వచ్చి పెద్దంబర్పేట, ఆ ఓఆర్ఆర్ దగ్గర నుంచి జస్ట్ 20 minutes డ్రైవ్. మధ్యలో దండుమల్కాపూర్ అని చెప్పి అక్కడ నియర్ అబౌట్ 2500 యూనిట్స్ వస్తున్నాయి, నాన్ పొల్యూషన్ కంపెనీస్. ఆ పర్టికులర్ లో దాంట్లో కూడా 40,000 ఎంప్లాయీస్ క్రియేషన్ జరుగుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ పర్టికులర్ చౌటుప్పలకి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఎల్బీ నగర్ కి ఇప్పుడు చౌటుప్పలకి ఏంది తేడా అంటే, ఎల్బీ నగర్ లో ఈజ్ రెసిడెన్షియల్ జోన్. అవును. ఇక్కడ చౌటుప్పల్ ఏంటంటే కంపెనీస్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది. వాళ్ళందరికీ రెసిడెన్షియల్ జోన్ కావాలంటే మన వెంచర్ పర్టికులర్ గా హెచ్ఎండిఏలో చౌటుప్పల్ టౌన్ లో మొట్టమొదటిది. అవును. ఓకే, అది ప్లస్ పాయింట్ అండి. చౌటుప్పల్ నుంచి మనకి 10 minutes డ్రైవ్ లో ఉన్నటువంటి వెంచరే అండి ఈ వెంచరు. అదే విధంగా దీనికి ఏమైనా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందా సార్? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎస్ బ్యాంక్ లో, వనస్థలపురం బ్యాంక్ ఎస్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఓకే. అండ్ కంపెనీ డాక్యుమెంట్స్ అంటే కూడా వాళ్ళు చెప్తారు ఏం కావాలో అవి. ఎందుకంటే లేఅవుట్ లో ఆల్రెడీ ఒక 50 మంది దాకా లోన్ తీసుకుంటారు. చాలా వరకు కూడా కస్టమర్స్ క్యాష్ పెట్టే కొంటున్నారు. అవును. లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి క్యాష్ పెట్టుకుంటున్నారు, విపరీతమైన లాభం కూడా వాళ్ళకి వస్తుంది. అవును. ఓకే, విన్నారు కదండి వెంకట రమేష్ గారి మాటల్లోనే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా మనము దీన్ని చూసిన పర్టికులర్గా దీని ప్రకారం ఏంది అంటే హెచ్ఎండిఏ వెంచర్ అండి, అన్ని అప్రూవల్స్ తోటి ఉంది. విత్ టిఎస్ రెరా అప్రూవ్డ్ ఎల్పి నెంబర్తో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్స్ వచ్చే దగ్గర కాదు, ఆల్రెడీ డెవలప్మెంట్స్ వచ్చిన దగ్గరనే మీకు మేము ప్లాట్స్ ఇస్తున్నామని బల్లగుద్దినట్టు రమేష్ గారు చెప్తున్నారు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ రూపాయి రేపన్నాడు 10 రూపాయలు కావడానికి రెడీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్లాట్స్ అని రమేష్ గారి మాటల్లోనే తెలుసుకోవడం జరిగింది. ఈ వెంచర్కి రావడానికి మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రో తర్వాత మనకి హైత్ నగర్ వస్తుందండి. అంటే ఈ హైవే మొత్తం విజయవాడ హైవే అంటారు. తర్వాత వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 11 తర్వాత మనకి రామోజీ ఫిలిం సిటీ, మీకు తెలుసు, మీరు చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీ. ఇది దాటినాక బాటసింగారము, కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ మీరు చూసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి చౌటుప్పల్ నుంచి మనకి 10 minutes డ్రైవ్లోనే ఉంటుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా రమేష్ గారి నెంబరు పైన ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సారు అన్ని డాక్యుమెంట్స్ను కూడా క్లియర్గా చూపించి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇప్పించే మంచి మనిషి అండి రమేష్ గారు. ఏ విషయం కావాలన్నా రమేష్ గారికి కాల్ చేస్తే ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుందండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికో ఒకరికి కంపల్సరీగా అవసరం పడుతుంది. చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.